ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనకాపల్లిలో జాతర జరుగుతోంది. జాతర అంటే మామూలు జాతర కాదు. వినాయక ఉత్సవాలను ఇంత జాతరగా జరగటానికి ప్రధాన కారణం అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన 126 అడుగుల ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి వినాయక స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ అత్యంత భారీ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారు. శ్రీ సంపతి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోతుంది అంటే దానికి ప్రధానమైన కారణం అత్యంత ఎత్తైనటువంటి భారీ గణనాథుని ఇక్కడ అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో కొలువు తీర్చడమే. ఉత్సవ కమిటీ చైర్మన్ బుద్ధా భూలోక నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే దాదాపుగా కొన్ని గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో పిల్లలతో సహా ఫ్యామిలీస్ తో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి, భారీ గణనాథుని పూజించాలి అనే ఉద్దేశంతో తరలి వస్తున్నటువంటి భక్త జనంతో మొత్తం ఎన్టీఆర్ గ్రౌండ్స్ అంతా కూడా కిక్కిరిసిపోతుంది, జాతరను తలపిస్తోంది. సో కమిటీ చైర్మన్ గా మీరు చెప్పండి, ఈ రెస్పాన్స్ చూస్తే కనుక వరల్డ్ లోనే అత్యంత ఎత్తైనటువంటి వినాయక విగ్రహం ఎక్కడ తయారు చేయించారు? అనకాపల్లిలోనే తయారు చేయించండి. అనకాపల్లిలోని కామధేను ప్రసాద్ అని శిల్పి చేయించాం. ఈ 126 అడుగులు కూడా ప్యూర్ మట్టితోనే 10 టన్నుల మట్టి, 90 టన్నుల కర్ర, సర్వే కర్రతో కూడా ఆ ఏటుకొప్ప వాళ్ళు కుర్రవాళ్ళచే కట్టించడం జరిగింది. మాకు ప్రపంచ పటంలో అనకాపల్లి పేరు నిలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. చాలా ఆనందంగా ప్రజల స్పందన కూడా చాలా బాగా వచ్చింది, రిసీవ్ చేసుకుంటున్నారు. అందంగా కూడా స్వామివారిని తయారు చేశారు. ఆ శిల్పి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్వామివారి విగ్రహం రూపం చూస్తేనే చాలా కన్నుల పండుగ ఉంది. సో ప్రత్యేకంగా ఈ అలంకరణకి ఏమైనా పేరు పెట్టారా? 126 అడుగుల ఈ సంపతి వినాయక ఉత్సవ కమిటీ అని పేరు పెట్టామండి. కానీ స్వామివారి లక్ష్మీ గణపతి అవతారం, లక్ష్మీ గణపతి అవతారంలో ప్రజలకి దర్శనమిస్తున్నాడండి. ఎన్ని రోజుల పాటు ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఇలాగే కలకలలాడబోతోంది? ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి? ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న జనంతో పాటు ఏర్పాట్ల విషయంలో కూడా ఎలాంటి కేర్ తీసుకుంటారు? దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసామండి. త్రాగునీరు, అదే సులాబ్ కాంప్లెక్స్, అలాగే పార్కింగ్ ప్లేస్, ఉచితంగా పార్కింగ్ ప్లేస్, అలాగే ఉచితంగా దర్శనం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు కూడా ఉచిత దర్శనాలు. అలాగే అన్నిటికీ కూడా చిన్నపిల్లలకు కూడా ఫుడ్ స్టాల్స్ అని ఫ్యాన్సీ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం చేశాం. ఎన్ని రోజుల పాటు జరగబోతుంది? నిమజ్జనం ఎలా ప్లాన్ చేస్తున్నారు? నిమజ్జనం ఇక్కడ జరుగుతుందండి. నిమజ్జనం 22వ తారీఖు సెప్టెంబర్ పెట్టడం జరుగుతుంది. 20వ తారీఖుని స్వామివారికి సిద్ధి బుద్ధి కళ్యాణం చేసి తదనంతరం 30,000 మందికి అన్నదానం చేసిన తర్వాత నిమజ్జనం 22వ తారీఖుని ఇక్కడ చేయడం జరుగుతుంది. స్వామివారిని చూడాలి అనే ఆసక్తితో పాటు నిమజ్జనం, అంత భారీ విగ్రహానికి నిమజ్జనం ఎలా జరుగుతుందని చూడడానికి కూడా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎట్లా జరగబోతుంది? ఆ ఫైర్ ఇంజిన్కి ఆల్రెడీ ఇంటిమేట్ చేయడం జరిగిందండి. ఫైర్ ఆఫీసర్లకి ఇక్కడ భారీ బందోబస్తు పోలీసు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ విజయ్ కుమార్ గారు చర్యలు తీసుకుంటున్నారండి. డిఎస్పీ శ్రావణ్ గారు కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా డైట్ కాలేజీ చైర్మన్ అయినటువంటి దాడి రత్నాకర్ గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయండి. సో ఎలా అనిపిస్తోంది? ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ గా చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఉత్సవాల ద్వారానే అనకాపల్లి పేరు మరోసారి మారుమ్రోగుతుంది, ఒక వైబ్రెంట్ కనపడుతోంది. నాకు ఎప్పటి నుండో కళ ఉందండి. ఆ కళ ఈ సంవత్సరం నెరవేరింది. చాలా మంది అనుకుంటున్నాం కానీ చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం ఎట్లాగైనా చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజానికి అనకాపల్లిలో కొన్ని సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి, వినాయక ఉత్సవాలు. ఎప్పుడు కూడా ఇంత అత్యంత భారీ విగ్రహాన్ని లేదండి. సుమారుగా ₹1 కోటి వ్యయం చేసి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. అది కూడా ఎవరైనా స్వచ్ఛందంగా ఎవరైనా చేయడం జరిగితే ముందుకు వస్తే వాళ్ళ ద్వారా తదనంతో పూజలు చేయడం. అలాగే రోజు కూడా 22వ తారీఖు వరకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెడుతున్నాయి. ఇక్కడ ఏదో కల్చరల్ యాక్టివిటీస్ పెట్టకుండా, ఏదో నవ్వులకు గారడికి కాకుండా సనాతన ధర్మం కాపాడడం కాకుండా భక్తి ఆధ్యాత్మిక భావం కలగాలని భావితరాలకి
చిన్నపిల్లలకు కూడా ఆధ్యాత్మిక భగవద్గీత అంటే ఏంటో తెలియాలని స్కూల్ పిల్లలకు కూడా భగవద్గీత శ్లోకాలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా దర్శనాలు పెట్టాం. ఎనీ టైం ఎప్పుడొచ్చినా. అలాగే రోజుకొక కార్యక్రమం, గోవు పూజ కానీ, యోగశాల కానీ, అలాగే హోమాలు కానీ, అలాగే ప్రవచనాలు కానీ, ఆదిత్య హృదయాలు కానీ, ప్రతిదీ కూడా మరలా సేవలు, తాడుబుద్ధి సేవలు, అలాగే విజయ్ గణపతి యాత్ర అవన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఒక్కొక్కటి ఆదివారం ఒక్కరోజే ఇంత భక్తజన సంద్రం కనబడుతోంది అనకాపల్లిలో. ఎంతమంది ఎక్స్పెక్టేషన్? సుమారుగా 20 లక్షల మంది వస్తారని అంచనా అండి. ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. వాతావరణం కూడా అనుకూలించలేదు ఆ 4 రోజులు. అందువల్ల మాకు కూడా వాతావరణం కూడా ఈ రోజు అందరూ మాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ రోజు జనం కూడా రాగా. రెండోది, ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా భక్తులు మహిళలకి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం, ఉచితంగా కరెంట్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఉత్సవాలు చేయడానికి మేము ముందుకు వచ్చాము. మాకు ఖర్చు వ్యయం తక్కువ అవుతుంది అనమాట. ఘోర ప్రమాదం జరిగింది. తీవ్ర విషాదకరమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు. వినాయక చవితి సందర్భంగా స్వామివారి విగ్రహం నిమజ్జనం యాత్రగా వెళ్తోంది. అందులో అందరూ కూడా డాన్సులు వేసుకుంటూ సరదాగా ఆ నిమజ్జనం ఊరేగింపు యాత్ర కొనసాగిస్తూ ఉండగా అతి వేగంతో దూసుకొచ్చిన స్కార్పియో వాహనం భక్తులపైకి దూసుకు వెళ్లినటువంటి ఘోరమైన ఘటనలో అక్కడికక్కడే 2 మృత్యువాత పడగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిగా స్థానికంగా ఉన్నటువంటి పాడేరు సర్వజన హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అలాగే అక్కడ ప్రస్తుతం వారికి చికిత్స కూడా అందిస్తున్నారు. కొంతమందికి కాళ్ళు కూడా విరిగిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం అల్లూరు జిల్లా పాడేరు మండలం చింతల వీధిలో జరిగింది. ఇక్కడ అరకు పాడేరు వైపు వెళ్తున్నటువంటి, అరకు నుంచి పాడేరు వైపు వెళ్తున్నటువంటి స్కార్పియో వాహనం ఓవర్ స్పీడ్ తో వచ్చి అక్కడ అంత ఊరేగింపు జరుగుతోంది. డాన్సులు వేస్తున్నారు, సౌండ్ సిస్టమ్ ఉంది, సో హెవీ క్రౌడ్ కూడా ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా వేగాన్ని తగ్గించకుండా దూసుకొస్తున్నటువంటి ఆ వాహనం చూస్తేనే అందరికీ భయం వేస్తోంది. ఒక్కసారిగా వాహనం అతి వేగంగా దూసుకొచ్చి భక్తుల మీద నుంచి వెళ్ళిపోయింది. అప్పటి వరకు అక్కడ స్వామివారి నిమజ్జనం చాలా గ్రాండ్ గా జరగాలి, సరదాగా జరగాలి అని చెప్పి ఆ గ్రామస్తులంతా ఊరేగింపుగా యాత్రగా వెళ్తున్నారు. అలాగే గిరిజన సాంప్రదాయం ప్రకారం ధింసా నృత్యం చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రోడ్లపైనే ఒకవైపు స్వామివారి విగ్రహంతో ఉన్నటువంటి వాహనం ముందు నడుస్తుంటే ఆ వెనుకాతలే భక్తులంతా కొంతమంది ఈ ధింసా నృత్యం చేస్తున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిపి. అలానే కొంతమంది వెనుకాతల ఆ యాత్రలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది అప్పటి వరకు ఉన్నటువంటి అక్కడ పరిస్థితి. కానీ ఒక్కసారిగా వాయు వేగంతో దూసుకొచ్చినటువంటి ఈ స్కార్పియో వాహనం వాళ్ళపైన నుంచి దూసుకు వెళ్ళిపోయింది. ఆ నృత్యం చేస్తున్నటువంటి, ఆ ధింసా నృత్యం చేస్తున్నటువంటి వారిపై నుంచి ముందుగా ఆ వాహనం వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే స్పాట్లో 2 చనిపోయారు. చాలా మందికి కాళ్ళు కూడా విరిగిపోయాయని తెలుస్తోంది. అలాగే కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇమీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ వాహనాన్ని అడ్డుకొని ఆ వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. డ్రైవర్ ని కూడా చితక్కొట్టారు. ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకోవడం, వారందరినీ వారించడంతో ఆ డ్రైవర్ ని అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. కానీ ఎంత ఘోరమైన ఘటన! ఈ మధ్య రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే వణుకు పుడుతుంది. రోడ్లపైకి రావాలంటేనే భయం వేస్తోంది. అప్పటి వరకు కళ్ళెదుటే కనిపించిన వాళ్ళు అంతలోనే మాయమైపోతున్నారు. అంటే మృత్యువులా దూసుకొస్తున్న ఈ వాహనాలు, అతి నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇలాంటివి ప్రధానమైనటువంటి కారణాలు. ఇక్కడ మనం చూడొచ్చు, వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఘనంగా స్వామివారి ఊరేగింపు చేసి నిమజ్జనం చేయాలి అనుకున్నటువంటి వారి సంతోషం కాస్త ఒక్కసారిగా స్కార్పియో చేసిన బీభత్సానికి భయంకరమైనటువంటి వాతావరణంలోనికి వెళ్ళిపోయింది. అందరి ఆర్తనాదాలు, అక్కడ కాపాడండి అంటూ పెయిన్ భరించలేక, ఎందుకంటే రక్తం కారుతున్నటువంటి తీవ్రమైన గాయాలతో నొప్పి భరించలేక వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు కావచ్చు, ఆ ప్రమాదం జరిగిన తీరు చూసి అవాక్ అయిపోయిన వాళ్ళు, షాక్లో ఇంకా ఉండిపోయిన వాళ్ళ పరిస్థితి కావచ్చు, ఒక్కసారిగా అక్కడ బీభత్సకరమైన వాతావరణంగా మారిపోయిందని కూడా చెప్పాలి. ఏది ఏమైనా చాలా ఘోరమైన ఘటన ఇది. అతి వేగం వల్ల జరుగుతున్నటువంటి, ఒక రకంగా చెప్పాలంటే హత్యల కన్నా దారుణం ఇది. అక్కడ హత్యలకు ప్లాన్లు చేస్తూ కొంతమంది ప్రాణాలు తీస్తుంటే
నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ వాహనాలను కంట్రోల్లోకి కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో అతి వేగంగా పోనిస్తూ మనుషులున్న క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఇదంతా హైవేగా మారటం, కొత్త రోడ్లు కూడా వేయటం వల్ల ఇంకాస్త స్పీడ్గా వెహికల్స్ వచ్చేస్తున్నాయి అంటూ కూడా గిరిజనులు వాపోతున్నారు. జనరల్గా వారెప్పుడు కూడా మనం అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తే వాళ్ళు వాహనాలు ఎక్కువగా ఉపయోగించే కన్నా నడక మార్గానికి ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు పండించేటటువంటి ఉత్పత్తులు తీసుకువెళ్ళటానికి కానీ కిలోమీటర్లు నడిచేటటువంటి అలవాటు, సాంప్రదాయం వాళ్ళది. సో ఇలాంటి సందర్భాల్లో మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వాహనాలు కనీస మినిమం సెన్స్ కూడా లేకుండా అతి వేగంగా దూసుకొస్తూ ఉండటం వల్ల ఈ మధ్య తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడే ఈ వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసే విషయంలో కూడా ఇంకా ట్రాఫిక్ వ్యవస్థ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా వాళ్ళ డిమాండ్. ఏది ఏమైనా ఒక్కసారిగా వినాయక నిమజ్జనంలో జరిగినటువంటి ఈ విషాదకర ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోనికి నెట్టేసింది. ఎందుకంటే ఇప్పటికీ ఇందులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ కుటుంబ సభ్యులంతా కూడా స్థానికంగా వీరికి ఎక్కడైతే ట్రీట్మెంట్ అందుతున్నటువంటి హాస్పిటల్ దగ్గరే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలను స్థానికంగా ఉన్న హాస్పిటల్కి కూడా తరలించారు. ఆ కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తీవ్ర రోదన విషాదంలోనికి వెళ్ళిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ మృతుల కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.